మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రియులారా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి. ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రతినిత్యము మేము ప్రార్థన చేయించి ఉన్నాము. ఏ కష్టములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా మీరు తెలియచేయగలరు. మీకోసం నిత్యము ప్రార్థన చేస్తాము. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. ప్రియులారా, ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా సూటిగా మనతో మాట్లాడుచున్నారు. ఏమనగా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఈ లోకములున్న చెడుతనాన్ని, ఈ లోకములున్న అసహ్యకార్యాలను అసహించుకుంటారంటండి. అలాగ అసహించుకున్న వారే దేవుని భయముతో బ్రతుకుతున్నారని అర్థం. చూశారండి, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వ్రాయించున్నారు. మరి చెడుతనమును అసహించుకుంటున్నామా, లేక చెడుతనములోనే సాగిపోతున్నామేమో ఆలోచన చేయమని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో నీతిమంతుడు, శ్రేష్టమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన యాకోబు కుమారులు 11 వ్యక్తి అయిన యోసేపు గారు ఉన్నారండి. ఆయన తన అన్నలు చేస్తున్న పనులను చూసి, వారి చెడ్డ కార్యములు చూసి, వారి చెడు పనులు చూసి, ఆయన అన్నలారా, ఇది కరెక్ట్ కాదు, ఇలాగ మీరు ఉండటం ఏమాత్రం మంచిది కాదు, మీరు ఎలాగ ఉంటే నేను తండ్రి గారికి చెప్పేస్తాను అని పెద్దవాళ్లతో చిన్నవాడు మాట్లాడుతూ ఉండేవారు. వాస్తవానికి చెప్పాలంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పాలండి. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉన్నది. వారి చేస్తున్న ప్రతి చెడు పనులు కూడా తండ్రి గారి దగ్గరకు వచ్చి చెప్పేస్తూ ఉండేవాడు ఆయన. గనుక అన్నలు పగబట్టేశారండి. తమ్ముడి మీద ప్రేమను చూపక వారి చెడు నుండి విడుదల పొంది మంచిగా బ్రతకమని చెబితే, మంచి మాటలు వారికి ఎక్కక, మంచి మాటలు వారి లోబడక తమ్ముడి మీద పగబట్టినట్లుగా మనము ఆదికాండం 37వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రియులరా, నా ప్రియ స్నేహితులారా, ఆలోచన చేస్తున్నారా? దేవుని భయం ఎంత గొప్పదో తెలుసా? ఐశ్వర్యము కలగజేస్తుంది, పవిత్రతనిస్తుంది, వినయానికి నడిపిస్తుంది. ప్రియులారా, దేవుని భయము గనుక యెహోవా యందు భయభక్తులు గుండుట జ్ఞానమునకు మూలము, వినయమునకు మూలమన్నారు. గనుక దేవుని భయము చేత యోసేపు నడిచాడు. గనుక నీళ్లు లేని గోతిలో త్రోసివేసిన, ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోయి అమ్మివేసిన, అన్యాయపు నిందను భరించి జైలుకు వెళ్ళిన సృష్టికర్త అయిన దేవుడు తన నీతిని చూశాడు, తనకు లోబడటము చూశారు. దేవుడు తగిన సమయములో ఆయనను జ్ఞాపకము చేసుకొని ఫరో ఇంటికి, ఐగుప్తు దేశానికి ఏలుకుగా దేవుడు మార్చారు. కారణం ఏమిటంటే చెడుతనమును ఆయన అసహించుకున్నాడు. గనుక ప్రియులారా, ప్రతి హృదయముతోనూ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఇంకా దేవుని సన్నిధిలో మనము ఎక్కడ లోటుపాటులు ఉన్నాయో సరి చేసుకుంటూ, ఎటువంటి గడ్డు సమస్య అయినా, కొరతలైనా తీరాలంటే చిన్న విషయములో కూడా బహు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో చెడుతనాన్ని అసహించుకొని పరిశుద్ధత కలిగి బ్రతికితే దేవుడు ఖచ్చితంగా యోసేపు గారిని ఆశీర్వదించినట్లుగా ఈ దినాన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి దీవెన అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము.
నాయన ఉదయకాల సమయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకోండి మాట్లాడుతూ వచ్చారు. మీ కుమారులు యేసేపు గారిని ప్రభు జ్ఞాపకము చేశారు. మా జీవితాల్లో కూడా నీకిష్టము లేనివి, మాకిష్టమైనవి కార్యాలు, నీకిష్టము లేనివి మేము మాలోని తీసివేసుకుని నీ యందు భయభక్తులు కలిగి దీవించబడటానికి, నీ సన్నిధిలో వృద్ధిలోనికి రావటానికి మీ ఆత్మ సహాయము దయచేయండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు, వేదనలో ఉన్నారో వారికి సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.